హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్లోకి మేము వండుకుంటున్నాము క్యాబేజ్. ఆవిరికి ఉడికిచ్చిన క్యాబేజ్. జస్ట్ అప్పుడే పెట్టాము, వంట కోసం సిద్ధం అప్పుడే చేస్తున్నాం, మొదలు పెట్టాం పని అంతే. ఇంకా రైస్ వండే ముందు కొంచెం కొబ్బరి నూనె. ఇదివరకు కూడా చెప్పాను ఛానల్లో, అలా చేయడం వల్ల రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ని కాస్త తగ్గించిన వాళ్ళం అవుతాము. షుగర్ పేషెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో షుగర్ పేషెంట్స్ లేకున్నా అలా తినడం వల్ల లాంగ్ రన్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు కదా మేనేజ్. అలా రైస్ అయిపోయింది వండడము, రసం కూడా స్టవ్ మీద పడింది. ఈలోగా ఇవి ఆవిరికి ఉడికాయి. ఈ క్యాబేజ్ ఒక 15-20 నిమిషాలు ఉడికించాము ఆవిరికి. నా బ్రేక్ఫాస్ట్లో ఈరోజు సోయా మిల్క్, రాగి లడ్డు అండ్ ఒక చిన్న బనానా, ఎల్లక్కి బనానా. అసలు ఎల్లక్కి అలవాటైన తర్వాత వేరే బనానాస్ తింటాము అప్పుడప్పుడు, కానీ ఇంకా ఇది అల్టిమేట్. ఈ టేస్ట్కి మేము బాగా అలవాటు పడ్డాం. ముందు వీడియోలో మీకు కట్ చేసిన టమాటాలతో పాటు ఒక ప్లేట్లో కొన్ని ఆకులు చూపించాను కదా, అవి బ్రాహ్మీ ఆకులు. కొన్ని ఆకులు కూరలో వేసాము, రసంలో కూడా కొన్ని ఆకులు వేసాము. మా ఇంట్లో క్యాబేజ్ కర్రీ అంటే అందరం ఇష్టంగా తింటాము. పిల్లలకి కూడా క్యాబేజ్ కర్రీ అంటే యమ్మీ అంటారు. మీరు నమ్మకపోవచ్చు, మొదటి నుంచి మేము చేసే పద్ధతి కావచ్చు. అయితే ప్రతిసారికి భిన్నంగా ఈ మధ్య ఆవిరికి వండడం మొదలు పెట్టాం కదా, ఈరోజు అలా ఆవిరికి వండిన తర్వాత టేస్ట్ ఇంకా అదిరిపోయింది. బెంగళూరులో ఉన్నప్పుడు మా నైబర్ ఒకసారి అస్సలు తన హెల్త్ బాగాలేకపోతే ఏమైనా తినాలనిపిస్తే చెప్పండి, మొహమాట పడొద్దు అంటే, అసలు తనకి చాలా బాగాలేని రోజు మొహమాట పడుకుంటూ ఫోన్ చేసి సాంబార్ తినాలనిపిస్తుంది కొంచెం చేసి పెడతారా అంటే పంపించాను నేను. అయితే తను రికవర్ అయిన తర్వాత తను మాకు కొన్ని రోటీస్ అండ్ క్యాబేజ్ కర్రీ తెచ్చిచ్చారు. అంటే తనకి మనస్ఫూర్తిగా మా కోసం ఏదైనా చేయాలి అని అనిపించి వాళ్ళు చేసుకునే రోజు మాకు పంపించారు. ఆ టేస్ట్ ఇప్పటి వరకు నాకు ఎప్పుడు సెట్ అవ్వలేదు. ఈరోజు నాకు అర్థమైంది ఆవిడ ఇలాగే వండి ఉంటారు అని. సేమ్ టేస్ట్ ఇన్నాళ్ళకి మ్యాచ్ అయింది. టేస్ట్ కంటే టెక్స్చర్ అని చెప్పొచ్చు. బాగా మెత్తగా ఉడికింది కాదు, అలా అని చెప్పి బాగా ఫ్రై అయింది కాదు, దాని టెక్స్చర్. ఎప్పుడైతే దాని టెక్స్చర్ని రిటైన్ చేస్తామో టేస్ట్ కూడా మ్యాచ్ అయింది మాకు ఈరోజు. మీరు కూడా ట్రై చేయండి. ఆవిరికి ఉడికిచ్చిన క్యాబేజ్ కర్రీ యమ్మీ అనక మానరు. ష్యూర్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.